హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురి ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనము మ్యావిన్ మోక్ ఇంటర్వ్యూ చూద్దాం. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇంటర్వ్యూ లెవెల్లో ఎలా అడుగుతారు మ్యావిన్లో అనే ఒక డౌట్ ఉండొచ్చు. వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు. సో ఈ వీడియో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతాను, శ్రావణి గారు ట్రై చేస్తారు. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కనుక కరెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా? ఫైన్. యా, హాయ్ శ్రావణి గారు. హాయ్ మురళి గారు. సో ఈ వీడియోలో ఎస్పెషల్లీ మ్యావిన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో దట్ ఏంటంటే ఓకే. స్టూడెంట్స్ యూజ్ అవుతుంది, ఎట్లా అడుగుతారు ఏంటనేది. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా రాంగ్ అని ఎక్కడైనా రాంగ్ అంటే కనుక నేను కరెక్ట్ చేస్తాను. ఓకేనా? షూర్ అండి, షూర్. సో ఫస్ట్ థింగ్, మ్యావ్ని యొక్క పర్పస్ ఏంటండి? ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే. మావిన్ అనేది మనకి ఒక బిల్డ్ టూల్ అండి. సో ఓకే. బిల్డ్ టూల్ ఏంటి అంటే మనకి ఒక రా కోడ్ అయితే ఏదైతే ఉంటుందో, కోడ్ డెవలపర్స్ కోడ్ రాస్తారు కదా, అది ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్లోని మనకి కావాలి అంటే అది మనము ఒక ప్యాకేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఐ మీన్ ఇదర్ జార్ ఆర్ వార్. సో అది మనము ఎట్లా బిల్డ్ చేసి జార్ ఆర్ వార్ ఫైల్ని మళ్ళీ రిమోట్ రిపాజిటరీస్ లైక్ నెక్సెస్ ఆర్ జేఫ్రాగ్లో స్టోర్ చేసుకోవాలి. సో మనం అది బిల్డ్ చేయడానికి ఆ జార్ ఆర్ వార్ ఫైల్ అనేది మనం మ్యావిన్ ఒక బిల్డ్ టూల్ లాగా యూజ్ చేసుకుంటాం. అంటే ఈ బిల్డ్ టూల్ మ్యావిన్ అనేది ఏ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుందండి? ఓన్లీ జావా బేస్డా లేకపోతే డాట్ నెట్ గుడికి యూజ్ చేసుకోవచ్చా? మేజర్లీ ఓన్లీ జావానే సపోర్ట్ చేస్తుంది అనేది. కాకపోతే రైట్. అందులోని బోత్ జార్ అండ్ వార్ ఫైల్స్, వెబ్ అప్లికేషన్ ఫైల్స్ అండ్ జార్ ఫైల్స్ రెండు మనము జనరేట్ చేసుకోవచ్చు. యా. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా టూల్స్ ఉన్నాయా మ్యావిన్ కాకోకుండా? సో మనకి నాకు తెలిసి జనరలీ జావా బేస్డ్ అప్లికేషన్స్ మనం ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి మావిన్ ఒక్కటి ఉంది. బట్ ఆల్టర్నేట్ టూల్స్ ఉండుంటాయి, కానీ ఎగ్జాక్ట్లీ నాకు నేమ్స్ తెలియదు మురళి గారు. ఓకే, ఫైన్. సో ఆల్టర్నేటివ్ ఏముందంటే గ్రేడల్ గుడికి ఉంది. కానీ యా. రియాలిటీ మాట్లాడుకుంటే మ్యావిన్ కంటే గ్రేడల్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. కానీ ఆర్గనైజేషన్ లెవెల్లో యూజ్ చేసేది ఎక్కువగా మ్యావిన్ యూజ్ చేస్తుంది. ఓకేనా? సో సెకండ్ ఎస్. థింగ్ ఏంటంటే మ్యావిన్ ఓన్లీ జార్ వార్ ఫైల్ కాదు, ఈఆర్ ఫైల్స్ కూడా జనరేట్ చేస్తుంది. బట్ యా. మేజర్గా ఫోకస్ చూసుకున్నట్టయితే మనము రియల్ టైంలో క్రియేట్ చేసేటప్పుడు జార్ వార్ అనేది చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ యా. ఏంటంటే బిల్డ్ టూల్ మ్యావిన్ అనేది ఓన్లీ జావా బేస్డ్ అప్లికేషన్స్ కి మాత్రమే సపోర్ట్ యూస్ చేస్తుంది. చేస్తాం. యా. ఓకేనా? యా. క్లియర్ కదా? ఎస్. యా. ఫైన్. యా. ఇప్పుడు మనకు మ్యావిన్ అన్నారండి. మనం రియల్ టైంలో లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తామా? ఏ వర్షన్ యూజ్ చేస్తాం యూజువల్గా? మనకి జనరలీ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్కి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్కి మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇచ్చే వర్షన్సే మనం యూజ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ లేటెస్ట్ వర్షన్స్ యూజ్ చేస్తే అందులో ఏమైనా బగ్స్ ఉంటే మనకి ఎంటైర్ బిల్డ్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ఇష్యూ లేకుండా మనకి అదేంటి లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ అనేది పిక్ చేసుకొని ఆ వర్షన్ యూజ్ చేసుకుంటే అది రికమెండెడ్ వే అండి. ఓకే. సో దీంతో పాటు ఇంకేమన్నా యాడ్ ఐడియా ఉందా? ఓకే, అండర్‌స్టూడ్. లేటెస్ట్ వర్షన్ యూజ్ చేయకూడదు, ఎల్‌టీఎస్ వర్షన్ యూజ్ చేయాలని. ఓకే, పర్ఫెక్ట్, బానే ఉంది. ఇంకా దీంతో పాటు ఏమన్నా ఎక్స్‌ట్రాగా? సో మావిన్ మనకి సపోర్ట్ చేయాలి అంటే మనం జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ నేను అడగట్లేదు. అంటే యా. దీంట్లో పాయింట్స్ వైస్ మనం చూస్తే ఓకే. మనకి మ్యావిన్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ వర్షన్ 3.9.6 సంథింగ్ అనుకోండి. మీరు 3.8.4 6.4 యూజ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్, బానే యా. ఉంది. ఏ బేస్‌లో మనం యూజ్ చేస్తామండి? నా క్వశ్చన్ అర్థం కావట్లేదు మురళి గారు, సారీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు రియల్ టైంలో జావా బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. అవును. జావా బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏ వర్షన్స్ ఉంటాయి జావాలో? ఓకే. 1.8 వర్షన్ జనరలీ, జావా 11, జావా 17. సో యా. సో మీరు ఏ జావా వర్షన్లో అని అడుగుతున్నారా ఇక్కడ? ఏ జావా ఓ. వర్షన్స్ యూజ్ చేస్తారు అదొకటి. రెండోది మ్యావిన్ ఎలా డిసైడ్ చేస్తారు? ఓకే. సో మనకి ఆ రిప్ మావిన్ వెబ్సైట్లోని వెళ్తే మనకి ఏ వర్జన్ దేనికి సపోర్ట్ చేస్తుంది అనేది మనకు ఒక లిస్టింగ్ వస్తుందండి. దాన్ని ఓకే. బేస్ చేసుకొని మనం అకార్డింగ్లీ డౌన్లోడ్ చేసుకుంటాం. యా, కరెక్ట్, సూపర్. సో దీంతో పాటు Yeah. ఏంటంటే కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తున్నాను.
ఎప్పుడైనా ఓకే. గుర్తుపెట్టుకోండి, మనకు జావా బేస్డ్ అప్లికేషన్స్ అంటే జావా బేస్డ్ అప్లికేషన్ అంటే ఓన్లీ అదేని కాదు. జావా బేస్డ్ లో కూడా హ్మ్. వర్షన్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు 8, 11, 17, 21, 23. ఆర్గనైజేషన్ లెవెల్ యాహ్! ఉంటాయంటే వర్షన్స్ ఉంటాయి. కొన్ని అప్లికేషన్ జావా 8 ఉంటాయి. కొన్ని అప్లికేషన్ జావా 11 ఉంటాయి. సో దాని బేసిక్ యాహ్! బట్టి కూడా మనం మావిన్ వర్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం యాహ్! లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ కొంచెం లోయర్ వర్షన్ యూజ్ చేసామనుకోండి, జావా 8కి సపోర్ట్ చేయకపోవచ్చు. అందుకోసమే డిపెండ్స్ ఆన్ మన అప్లికేషన్ బట్టి మన అప్లికేషన్ యొక్క వర్షన్, జావాలో అప్లికేషన్ యాహ్! మనం ఏం వాడుతున్నామో సో దాన్ని బట్టి మావిన్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా? సో సెకండ్ యాహ్! థింగ్ మీరు చెప్పినట్టు రియల్ టైంలో ఎప్పుడే కానీ లేటెస్ట్ వర్షన్ అనేది యూజ్ చేయము. మీరు ప్రాక్టీస్ లెవెల్‌లో మనకు చెప్పుకోవచ్చు. మన ప్రాక్టీస్ అప్పుడు ఏం చేస్తాము? జస్ట్ హ్మ్. గో టు దట్ అపాచీ మావిన్‌కెళ్తాము. డౌన్‌లోడ్ చేసుకుంటే లేటెస్ట్ వర్షన్ వస్తే ప్రాక్టీస్ చేస్తాం. కానీ రియాలిటీగా వచ్చినప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడైనా రియల్ టైంలో లేటెస్ట్ వర్షన్స్ అనేది యూజ్ చేయము. మన అప్లికేషన్ బట్టే వర్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని బేస్‌ని బట్టి కూడాకే రియల్‌గా మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది దీన్ని బట్టి. ఓకేనా? యెస్. క్లియర్ కదా? యాహ్! అండి. యాహ్! ఫైన్. ఇప్పుడు మనకి ఆహ్, మావిన్ ఉంది కదా! మావిన్‌లో మనకి బిల్డ్ లైఫ్ సైకిల్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా! యెస్ అండి. యాహ్! ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరా బిల్డ్ లైఫ్ సైకిల్స్? ఓకే. సో, మావిన్‌లో అనేది మనము జనరల్లీ ఒక ప్రాపర్ లైఫ్ సైకిల్ అనేది ఫాలో అవుతది. ఒక హ్మ్. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట. మనము ఇందాక చెప్పినట్టు ఇదొక బిల్డ్ టూల్. కాకపోతే ఒక సీక్వెన్స్‌లో ఫాలో అవ్వాల్సొస్తది. ఇందులో వచ్చేసి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి మావిన్ వాలిడేట్, మావిన్ కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, వెరిఫై, ఇన్‌స్టాల్ అండ్ డిప్లాయ్. సో, మనము క్రియేట్ చేసే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫస్ట్ అది వాలిడేట్ చేసుకుంటది. ప్రాజెక్ట్ కరెక్ట్‌గా ఉందా లేదా అని. తర్వాత సోర్స్ కోడ్ అనేది కంపైల్ చేసుకొని మనకి టార్గెట్ లేదా క్లాస్ ఫోల్డర్‌లోనే అది స్టోర్ చేసుకుంటది. తర్వాత టెస్ట్ ఇది మనం స్కిప్ కూడా చేయొచ్చు. కాకపోతే ఆ కంపైల్డ్ ఫైల్స్‌ని మనం టెస్ట్ చేసుకోవచ్చు మావిన్ టెస్ట్ కమాండ్ యూజ్ చేసి. తర్వాత ప్యాకేజ్. సో, ఎంటైర్ మనకి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఇది మొత్తం కోడ్‌ని కంపైల్ చేసి ఒక జార్ ఆర్ వార్ కి ప్యాకేజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఎంవీఎన్ ప్యాకేజ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. తర్వాత వెరిఫై చేసుకోవాలి. ఏం వెరిఫై చేసుకోవాలి అంటే పర్టిక్యులర్ ప్యాకేజ్ మనం ఏదైతే ప్యాకేజ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసినామో అది క్వాలిటీ దానిది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్యాకేజ్ అనేది లోకల్ రిపాజిటరీకి మూవ్ అవుతది. తర్వాత డిప్లాయ్ ఏంటి అంటే ఒక ఫైనల్ స్టేజ్. సో, మనం ఇచ్చే రిపాజిటరీ డీటెయిల్స్‌ని బట్టి మనము అది రిమోట్ రిపాజిటరీస్‌కి కాపీస్ అనేవి అవుతాయి. సో ఇప్పుడు లోకల్ అన్నారు కదా! ఎగ్జాక్ట్ పాత్ ఎక్కడ? అంటే లోకల్ డిపాజిటర్ అన్నారు. ఎంవిన్ ఇన్‌స్టాల్ అంటే లోకల్ అన్నారు కదా! ఎక్కడ స్టోర్ అవుతుంది? మన మనం ఏదైతే మన సిస్టమ్‌లో అంటే యాస్ ఇన్ మనం ఎక్కడి నుంచి అయితే మావిన్ అనేది రన్ చేస్తున్నామో అక్కడ స్టోర్ అవుతుంది. అదే ఎక్కడ? ఏ లొకేషన్? లొకేషన్ ఉంటుంది హ్మ్. కదా ఒకటి. డాట్ ఎమ్2 అని ఉంటుంది కదా! అక్కడ స్టోర్ అవుతుంది. యాహ్! డాట్ ఎమ్2 మనం అది ఎక్స్‌పోర్ట్ చేస్తాము. సో, డాట్ ఎమ్2 ఫోల్డర్‌లోని డాట్ ఎమ్2 మనకి రిపాజిటరీ లోపల మనం ఇచ్చిన గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి ఇలాంటివి దాని లోపలికెళ్ళి అక్కడ స్టోర్ అవుతాయి. ఓకేనా? మనం ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో డిఫైన్ చేస్తాం. యాహ్! సో సారీ. ఇక్కడ మీరు ఎంవిఎన్ ప్యాకేజ్ అన్నప్పుడు ప్యాకేజ్ జనరేట్ అవుతది. జార్, వార్ అన్నారు కదా! ఎలా డిసైడ్ చేస్తది? అది జార్ క్రియేట్ చేయాలనా? వార్ క్రియేట్ చేయాలనా అని? సో, మనం ఆర్కిటైప్ జనరేటర్‌లోని మనము వార్‌కి, జార్‌కి డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయండి. ఆ లిస్ట్ ఆఫ్ వెర్షన్స్ నుంచి మనము ఏది సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు హ్మ్, అంటే మొత్తం లైఫ్ సైకిల్ కన్నా ముందు అది చెప్పమంటే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అది చెప్తాను. సో, జనరలీ మనకి మావిన్ అనేది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత 2 ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఒకటి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్, ఇంకొకటి సెట్టింగ్స్ డాట్ ఎక్స్ఎంఎల్. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మనకి మెయిన్‌గా ఒక బిల్డ్ యాక్షన్ ఆర్ బిల్డ్ గోల్ అనేది డిఫైన్ చేసుకుంటామనమాట. సో, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో ఏంటి అంటే మనకి ఒక మోడల్ వెర్షన్ ఉంటది. అది జనరల్లీ మనం చేంజ్ చేయము. ఒక గ్రూప్ ఐడీ అంటే ఇప్పుడు మనది అమెజాన్ డాట్ కామ్ అంటే కామ్ డాట్ అమెజాన్ అని రివర్స్‌లో ఒక గ్రూప్ ఐడీ అనేది ఉంటది. అగైన్ అదొక ప్రాజెక్ట్ ఎలిమెంటే. మళ్ళీ తర్వాత ఆర్టిఫాక్ట్ ఐడీ అంటే జనరల్లీ మనం ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఇస్తామో అదే ఆర్టిఫాక్ట్ ఐడీ అవుతుంది. తర్వాత వెర్షన్. సో, ఇవి బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. సో, ఇక్కడ నుంచి మనది బిల్డ్ ప్రాజెక్ట్ అనేది దాని యాక్షన్స్ అనేవి దీంతో పాటు వేరే
కూడా ఉంటాయి, కానీ ఇవి మేజర్ కాంపోనెంట్స్. ఇక్కడ నుంచి అది పిక్ చేసుకుంటుంది. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టరీ, అదే మీరు ఇందాక అన్నట్టు ఆ, మనం సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్లోని ఇన్స్టలేషన్ డైరెక్టరీ అనేది మనం సెట్ చేసుకోవచ్చు, m2.m2_home. సో యా, నేను జనరలీ ఇక్కడ అడిగేది మిమ్మల్ని పామ్ డాట్ ఎక్స్ ఇప్పుడు ఎంబీఎన్ ప్యాకేజ్ అని కొట్టినప్పుడు ఆ జార్ క్రియేట్ చేయాలన్నా వార్ క్రియేట్ చేయాలన్నా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఐ అండర్స్టూడ్ మీరు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లోపల ఏముంటాయని చెప్తున్నారు. ఐ సో టోటల్లీ మనము అగ్రీ. యా ఎట్లా సో డిసైడ్ అవుతుంది? ఇప్పుడు సో ఒక ఒక ప్రాజెక్ట్ యా ఉంది నాకు, ఓకేనా? యా ప్రాజెక్ట్ ఉంది, పామ్ యా డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది, నేను ఎంబీఎన్ ప్యాకేజ్ అని కొట్టాను, టైప్ చేశాను. టైప్ యా చేసినప్పుడు జార్ క్రియేట్ చేయాలన్నా వార్ క్రియేట్ చేయాలన్నా ఎట్లా డిసైడ్ చేస్తుంది? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దానికి ఇందాక చెప్పినట్టు ఎంవిఎన్ ఆర్కిటైప్ జనరేట్ అనేది ఒక ఫస్ట్ కమాండ్ ఇస్తాం మనము, యాజ్ పార్ట్, ఒక స్టెప్ 1 లాగా. అప్పుడు అక్కడ మనకి అది జార్ ఆర్ వార్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ టైప్ ఏంటి అనేది. ఇది జార్ ప్రాజెక్టా వార్ ప్రాజెక్టా అని మనం అక్కడ డిఫైన్ చేసుకుంటాం. తర్వాత వర్జన్ నంబర్, గ్రూప్ ఐడి అవన్నీ ఇస్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ వాట్ వీ గివ్ అక్కడ ఆ ప్రాజెక్ట్ టైప్లో అది జారా వారా అనేది డిసైడ్ అవుతుంది. మీరు చెప్పింది టోటల్లీ రాంగ్ అండి, ఓకేనా? సో అయ్యో, ఇక్కడ మీరు క- గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ కోసం నేను అక్కడ మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఎంబీఎన్ ఆర్కిటైప్ యూజ్ చేసి ఎగ్జాంపుల్గా చూపించాను, ఓకేనా? ఓకే. సో అది ఆహా. ఇంటర్వ్యూ లెవెల్లో మీరు చెప్పకూడదు. ఆల్రెడీ నేను చెప్పాను వీడియోలో, ఇది మన ప్రాక్టీస్ కోసము. అంటే ఎట్లా క్రియేట్ చేస్తాము జార్ వార్ ఫైల్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను చూపించాను. కానీ రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ లోపల ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో మనము ప్యాకేజ్ అనేది ఏమి ఇస్తే, ఎంబిఎన్ ప్యాకేజ్ అని కొట్టినప్పుడు ఆ ప్యాకేజ్ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ప్యాకేజ్ అని ఇస్తాం కదా, జారా వారా అని. సో దాని బేస్ని యా, బట్టి క్రియేట్ అవుతుందని చెప్పాలి మీరు. ఇట్లా నేను ఎంబిఎన్ ఆర్కిటైప్ కొడితే కనుక అక్కడ 2 ఆప్షన్స్ వస్తే ఇదిగా చెప్పాల్సింది. ఇలా చెప్పారంటే ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేసి వచ్చారని తెలిసిపోతుంది ఈజీగా. గుర్తుపెట్టుకోండి, ఓకే. చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయండి. లేదండి, అర్థమైంది. చాలా చాలా అర్థమైంది. ఇంపార్టెంట్. అక్కడ మీకు ఎందుకు చూపించానంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వచ్చినప్పుడు మీకు అర్థం అవ్వాలి కదా, జార్ ఎట్లా క్రియేట్ అవుతుంది, వార్ ఎట్లా క్రియేట్ అవుతుంది, ఒక దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందని. నేను డైరెక్ట్గా వెళ్ళి గూగుల్లో తీసుకొని వచ్చి ఇది జార్ ఇది వార్ అంటే మీకు అర్థం కాదనే ఉద్దేశంతో ఎంబిఎన్ ఆర్కిటైప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశా. అక్కడ వీడియోలో కూడా నేను చెప్పాను ఏమని, ఇది రియల్ టైంలో యూజ్ చేయము, మీకు ఒక స్ట్రక్చర్ కోసము అని, యా, అర్థం అవ్వడం కోసం అని. ఓకేనా? యా, క్లియర్ కదా? ఓకే అండి. యా. ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే గైస్, అర్థమైంది కదా? ఎప్పుడైనా సరే ఎంవిఎన్ ప్యాకేజ్ అని ఇచ్చినప్పుడు ఎలా మనకు క్రియేట్ అవుతుంది డిపెండ్స్ ఆన్ మనం పామ్ డాట్ ఎక్స్ఎంలో ఏం పెడతామో, అది జార్ ఫైలా వార్ ఫైలా ఈఆర్ ఫైలా ఏం పెడితే టైప్ ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఒకవేళ ఏం పెట్టకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్ జార్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకేనా? యా, ఇది కూడా చెప్పారు. ఎస్. ఫైన్. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ ఏమున్నాయండి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎంవిఎన్ ప్యాకేజ్ టైప్ చేశా, ఫ్లో ఎలా జరుగుతుంది? సో జనరలీ అది ఫస్ట్ లోకల్ రిపాజిటరీలో చూసుకుంటుంది. అక్కడ అవైలబుల్ లేదు అంటే రిమోట్ రిపాజిటరీలో సర్చ్ చేస్తుంది. ఒక రిమోట్ రిపాజిటరీ నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది ఫర్ ద ఫస్ట్ టైం, ఓన్లీ ఫస్ట్ టైం. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా రన్ చేసినప్పుడు అది ఆబ్వియస్లీ మన లోకల్కి యాడ్ అవుతుంది కాబట్టి లోకల్ రిపాజిటరీ నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంకోటి మిస్ అయిపోయారండి, 3 ఉంటాయి కదా, లోకల్ రిపాజిటరీ, సెంట్రల్ రిపాజిటరీ అండ్ రిమోట్ రిపాజిటరీ. సెంట్రల్ రిపాజిటరీ అంటే యా, ఏంటి? సారీ. అమెజాన్ వాళ్ళు మావిన్ వాళ్ళు మేనేజ్ చేసేదాన్ని సెంట్రల్ రిపాజిటరీ అంటారు. సెంట్రల్ రిమోట్ రిపాజిటరీ, ఎస్. రిపాజిటరీ అంటే ఏంటి? మనం మేనేజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నెక్సస్ లోను, జేఫ్రాగ్ లోను ఆర్టిఫాక్ట్స్ మనం స్టోర్ చేసుకుంటాం, మన ఓన్ బిల్స్ చేసినట్టు. ఓకేనా? యా, యా, ప్రాసెస్ మీరు యా, చెప్పింది కరెక్టే, బట్ సెంట్రల్ అనేది మిస్ అయింది, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. షూర్. యా. ఫైన్. ఇక్కడ జార్ వార్ ఈఆర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా? జస్ట్ 1 వర్డ్ లో చెప్పండి చాలు. ఆ, అంటే ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారా? యా. లేదంటే జావా అప్లికేషన్? యా. జార్ అంటే జావా అప్లికేషన్, వార్ అంటే వెబ్ అప్లికేషన్, ఈఆర్ అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. మనం రియల్ ఎస్. టైంలో ఎక్కువగా క్రియేట్ చేస్తే జార్ ఫైల్స్ ఎక్కువ క్రియేట్ చేస్తాం ఎప్పుడు మన అప్లికేషన్ అనేది మైక్రో సర్వీస్ అయితే. అదే మోనోలిథిక్ ఎస్. అప్లికేషన్ మనం టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేస్తున్నామంటే వార్ ఫైల్ జనరేట్ చేస్తాం, ఎందుకంటే టామ్ క్యాట్ వార్ ఫైల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వార్ ఫైల్ అనేది చేస్తాం. ఇప్పుడున్న ట్రెండింగ్ లో చూసుకున్నట్టయితే
అవుట్ ఆఫ్ 100లో 99% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏంటంటే మైక్రో సర్వీసెస్ వాడతాయి. 1 or 2 ప్రాజెక్ట్స్ అప్లికేషన్స్ ఏంటంటే మోనోలిథిక్ అనేది వాడతారు. ఓకేనా? ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన యా. విషయం ఏంటంటే ఒకవేళ బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్స్ అనుకోండి, ఎస్పెషల్లీ మైక్రో సర్వీసెస్ కంటే మోనోలిథిక్ ఎక్కువ ఉంటాయి. కానీ అన్ని ప్రాజెక్టులు ఉంటాయని కాదు, యూజువల్గా. అలానే ఓకే. క్లౌడ్లో ఉండవు. ఎక్కువగా ఉండేదంటే ఆన్ ప్రెమిస్లో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఎందుకంటే బ్యాంకింగ్ అన్నప్పుడు క్లౌడ్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి, ఆన్ ప్రెమిసెస్, అక్కడ మేనేజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. యా. ఫైన్. ఇక్కడ మనకి ఎంవిఎన్ క్లీన్ కమాండ్ యొక్క యూసేజ్ ఏంటి? సో ఎంబిఎన్ క్లీన్ అనేది మనము ఇందాక చెప్పిన బిల్డ్ లైఫ్ సైకిల్లో మనం లాస్ట్లో యూజ్ చేసే కమాండ్. సో జనరలీ మనము ఏదైనా టార్గెట్ డైరెక్టరీని డిలీట్ చేయాలి అనుకుంటే ఎంబిఎన్ క్లీన్ అనే కమాండ్ మనం యూజ్ చేస్తాము. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఎంవిఎన్ స్పేస్ క్లీన్ స్పేస్ ప్యాకేజ్ అని ఇచ్చా, ఇప్పుడు ఏమవుతుంది ఎగ్జాక్ట్గా? ఎంబిఎన్ స్పేస్ క్లీన్ స్పేస్ క్లీన్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ ప్యాకేజ్ ఇస్తున్నాను. స్పేస్ ప్యాకేజ్ అని మనకు బిల్డప్ సైకిల్ ఉంది కదా, ప్యాకేజ్ అని యా. ఇస్తే సో ఏమవుతుంది ఎగ్జాక్ట్గా? మనం అట్లా ఎంబిఎన్ క్లీన్ మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ అండ్ ప్యాకేజెస్ అనేవి క్లీన్ అవుతాయండి. ఎంబిఎన్ స్పేస్ క్లీన్ అంటే ఏంటి? టార్గెట్ డైరెక్ట్ ఎగ్జిస్టింగ్ క్లీన్ చేస్తుంది అంటే డిలీట్ చేస్తుంది. మళ్ళీ ప్యాకేజ్ అంటే ఏమవుతుంది? క్లీన్ వ్యాలిడేట్ అంటే కంపైల్ టెస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది. ని క్లీన్ చేసి మళ్ళీ దాన్ని వ్యాలిడేట్ ప్యాకేజ్ కంపైల్ చేస్తుంది. టెస్ట్ ప్యాకేజ్ వస్తుంది కదా. అవును, అదే ఫస్ట్ క్లీన్ చేస్తుంది, తర్వాత మళ్ళీ ప్యాకేజ్ కి కమాండ్స్ అనేవి రన్ అయ్యి మళ్ళీ ఒక జార్ ఆర్ వార్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. యా. ఇస్ దట్ సో రైట్? ఇప్పుడు నేను అంతే కరెక్ట్. యా. ఏం లేదు, ఒకే ఒకే లైన్ లో మల్టిపుల్ కమాండ్స్ ఇస్తున్నాను. క్లీన్ అంటే ఏమని మీనింగ్? టార్గెట్ డైరెక్ట్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిలీట్ చేస్తుంది. మళ్ళీ యా. ప్యాకేజ్ యా. అంటే ఏంటి? వ్యాలిడేట్ కంపైల్ టెస్ట్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కదా. ఓకేనా? యా. యా. సో ఇక్కడ మనకి ఎంవిఎన్ ఇన్స్టాల్ కి డిప్లాయ్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? సో మనము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు అగైన్ బిల్డ్ లైఫ్ సైకిల్ మనము ఒక ఆర్టిఫాక్ట్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఎంవిఎన్ ఇన్స్టాల్ అనేది వాడతాము. వెరాజ్ ఎంవిఎన్ డిప్లాయ్ అనేది మనము ఆర్టిఫాక్ట్ని వేరే రిపాజిటరీకి డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉంది అన్నప్పుడు మనం ఎంవిఎన్ డిప్లాయ్ అనే కమాండ్ వాడతాం. మరి ఇక్కడ నేను సో ఎంవిఎన్ ప్యాకేజ్ కూడా వాడొచ్చు కదా. ఎంవిఎన్ ఇన్స్టాల్ ఎందుకు వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టిఫాక్ట్ ని అవైలబుల్ అనేది చేయాలి కదండి లోకల్ ఎక్కడ మెషిన్ అవైలబుల్ లోని, చేయాలి? మన లోకల్ మెషిన్ లో. లోకల్ సో అంటే ఇప్పుడు ఉంది కదా ఆల్రెడీ. ఎంవిఎన్ ప్యాకేజ్ అన్న కూడా టార్గెట్ డైరెక్ట్ లో వస్తుంది కదా, వార్ఫైల్ జార్ఫైల్. అవును, వస్తుంది. కాకపోతే ఆ, చెప్పండి. మనకి అది 1 సెకండ్ అండి, నాకు ట్రయింగ్ టు యా. థింక్. జనరలీ ఎంవిఎన్ ఇన్స్టాల్ ఆర్ ఎంవిఎన్ ప్యాకేజ్ మొత్తం ఒకవేళ రీబిల్డ్ చేయాలి అనుకుంటే ఎంవిఎన్ ఇన్స్టాల్ ఆర్ ప్యాకేజ్ ఏదైనా వాడచ్చు. కానీ ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఎంవిఎన్ ఇన్స్టాల్ అనే కమాండ్ మనం వాడాలి. ఎందుకు ఎందుకంటే వాడాలి? ఆ ఎంవిఎన్ ఎంవిఎన్ ఇన్స్టాల్ ఎంవిఎన్ వాడాల్సిన అవసరం ఏంటి? ఎంవిఎన్ మనం ప్యాకేజ్ జార్ఫైల్ జనరేట్ అవుతుంది కదా. యా, బట్ మనకి ఆ ఎంవిఎన్ కమాండ్ అనేది ఆ, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదండి, సారీ. నో ప్రాబ్లం. ఐ సో ఇక్కడ ఐ ఏంటంటే థింక్ మనకి ఎంవిఎన్ ప్యాకేజ్ అన్నప్పుడు టార్గెట్ డైరెక్ట్ లో నీకు స్టోర్ అవుతుంది, జార్ ఫైల్ కానీ వార్ ఫైల్ కానీ. ఓకే. ఇప్పుడు ఎంవిఎన్ క్లీన్ అని ఇస్తే ఏమవుతుంది? టార్గెట్ డైరెక్ట్ డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. కరెక్ట్. అదే యా. ఎంవిఎన్ యా. ఇన్స్టాల్ ఇస్తే ఏమవుతుందంటే .m2 డైరెక్ట్ లో ఉంటాయి. .m2 రిపాజిటరీలో గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, స్నాప్షాట్ లోపల ఉంటాయి. అవి మనకు డిలీట్ అవ్వవు ఎంవిఎన్ క్లీన్ ఇచ్చిన. కరెక్ట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ యా. ఏంటంటే ఇన్స్టాల్ కి డిప్లాయ్ డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇన్స్టాల్ అంటే .m2 లో స్టోర్ అవుతాయి. అది నెక్స్ట్ ఫీచర్ కి ఎక్కడైనా రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. అదే డిప్లాయ్ అనుకో ఏమవుతుందంటే మనం ఇక్కడ నుంచి పుష్ చేయాలి ఎక్కడికి, ఏదర్ నెక్సెస్ కానీ రిమోట్. నెట్వర్క్ కానీ మనం స్టోర్ చేయాలి రిమోట్ రిపాజిటరీస్ కన్నప్పుడు యా. ఎంబిఎన్ డిప్లాయ్ అనేది వాడతాం. ఓకేనా? యా. యా. ఫైన్. ఇప్పుడు మనకి టెస్ట్ కేసెస్ స్కిప్ చేసే అవకాశాలు ఏమైనా ఉందా? పాసిబిలిటీ ఉందా?
చేస్తే ఎలా యా చేయొచ్చు? ఎన్ని వేస్‌లో చేయొచ్చు? సో యెస్. మనకి టెస్ట్ కేసెస్ అనేవి మనం స్కిప్ చేయొచ్చండి. బిల్డ్ లైఫ్ సైకిల్‌లో ఇందాక చెప్పినట్టు ఎంబీఎన్ టెస్ట్ అని ఇస్తాం కదా! ఇది ఆ పర్టిక్యులర్ టెస్ట్ కేసెస్ అనేది మనము స్కిప్ చేయొచ్చు. అగైన్ దీన్ని పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లోని మనము ఆహ్, ఆ టెస్ట్ కేసెస్ స్కిప్ చేసుకోవడానికి స్కిప్ టెస్ట్ కేసెస్ అని మనం అక్కడ డిఫైన్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ టెస్ట్ కేసెస్ అనేవి స్కిప్ అవుతాయి. హ్మ్. మనం అండర్ స్కోప్ ఒకవేళ టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్ కేసెస్ అనేవి మనకి స్కిప్ అవుతూ ఉంటాయి. ఓకే. యాహ్! యాహ్! అదొక్క వేనేనా? ఓన్లీ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో అప్డేట్ చేసే పాసిబిలిటీనా? ఇంకెక్కడన్నా ఉందా వేరే పాసిబిలిటీ? మనకి వేరే పాసిబిలిటీ అంటే జెకాకో ప్లగిన్. జకాగో ప్లగిన్ అది సోనార్ క్యూబ్ కోసం కదా! సారీ. ఆహ్, సారీ. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఒకటి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో ఇంక్లూడా చేసుకోవచ్చు స్కిప్ టెస్ట్ కేసెస్‌ని. సెకండ్ ఆప్షన్ ఏందంటే కమాండ్ ప్రాంప్ట్‌లో కూడా రన్ చేయొచ్చు కదా! -d మావెన్ డి స్కిప్ టెస్ట్ అని మనము ఒకవేళ ఇవ్వాలి కదా! మావెన్ ప్యాకేజ్ ఇవ్వచ్చు. రన్ చేస్తున్నప్పుడు ఇస్తే ఆ పర్టిక్యులర్ టెస్ట్ కేసెస్ అనేవి స్కిప్ అయిపోతాయి. యాహ్! రైట్. ఇక్కడ సారీ. మేజర్‌గా యాహ్! రియల్ టైమ్‌కి వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ టెస్ట్ కేసెస్ ఎప్పుడు స్కిప్ చేస్తామంటే ఎగ్జాంపుల్ ఒక బిల్ చేస్తున్నాము. ఐటరేషన్స్. చేస్తున్నప్పుడు ప్రతిసారి టెస్ట్ కేసెస్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటే అలాంటప్పుడు హ్మ్. టెంపరరీగా స్కిప్ చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా లేదా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో పెట్టి స్కిప్ చేసుకోవచ్చు. అది టోటల్లీ యాహ్! డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటుంది. అలానే స్కిప్ టెస్ట్ కేసెస్ ఏందంటే ఫార్మ్ డాట్ ఎక్స్ఎంలోనే డిఫైన్ చేస్తారు డైరెక్ట్‌గా డెవలపర్స్. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? యాహ్! యాహ్! ఫైన్. మనకు ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా! దాంట్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమేమి ఉండాలి మ్యాండేటరీగా? సో, మనకు మ్యాండేటరీగా ఉండాల్సిన ఫీల్డ్స్ వచ్చేసి 4 ఉంటాయండి. హ్మ్. గ్రూప్ ఐడీ, ఆర్టిఫాక్ట్ ఐడీ, ఆహ్, వెర్షన్ అండ్ మోడల్ వెర్షన్. ఇవి కంపల్సరీగా మనము పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లోవి ఈ 4 ఫీల్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. గ్రూప్ ఐడీ, ఆర్టిఫాక్ట్ ఐడీ, వెర్షన్, మాడ్యులర్ వెర్షన్ రైట్? మోడల్ వెర్షన్. యాహ్! సో, అలానే ఇంకోటి ఉండాలి కదా! మెయిన్ ప్రాజెక్ట్ ట్యాగ్. ప్యాకేజింగ్ ఆబ్వియస్లీ ప్రాజెక్ట్ ట్యాగ్. జారా. ప్యాకేజింగ్ ఈస్ ఆప్షనల్ రైట్? నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ట్యాగ్. ఓకే. ఫస్ట్‌లో మనం ప్రాజెక్ట్ యాహ్! ట్యాగ్ అని ఇచ్చేసి దాని లోపల మెన్షన్ చేస్తాం కదా! యాహ్! 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 ఓకే. ఇది యాహ్! చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్‌టైమ్స్ ఇంటర్వ్యూ లెవెల్‌లో అడుగుతారు. అసలు ఫార్ములా ఎక్సెల్ మీద డిఫాల్ట్ ఏముండాలి? ఉందా? లేదా? ఐడియా ఉందా? లేదా? అనే కోసం. ఓకేనా? యాహ్! ఫైన్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫార్ములా ఎక్స్ఎంఎల్ ఎప్పుడైనా రాసారా? ఫ్రమ్ స్క్రాచ్ నుంచి గాని? యెస్ అండి. అంటే కెన్ యూ ప్రాక్టీస్ ప్లీజ్ చేసేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్? రాసాను. అంటే కంప్లీట్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లోని కాంపోనెంట్స్ ఫంక్షన్స్ చెప్పండి రాయడం. సార్. ఎలిమెంట్స్ చెప్పండి సార్. ఏమేమి ఓకే. అక్కడ సో, చేయాలి? ప్రాజెక్ట్ ఎలిమెంట్ అనేది డెఫినైట్‌లీ అదొక రూట్ ఎలిమెంట్ కాబట్టి, మనం అక్కడ ఆ ప్రాజెక్ట్ ఎలిమెంట్ అనేది ఇస్తాము. అందులోని ఆహ్, ఆహ్, తర్వాత మోడల్ వెర్షన్ కూడా ఒక సబ్ ఎలిమెంట్. అందులోని మనం ఒక జ జనరల్లీ అయితే 4.0.0కి సెట్ చేస్తాం మోడల్ వెర్షన్ అనేది. మళ్ళీ గ్రూప్ ఐడీ ఇందాక చెప్పినట్టు మనకి మన ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అనేది ఒకవేళ అమెజాన్ డాట్ కామ్ అయితే కామ్ డాట్ అమెజాన్ అని గ్రూప్ ఐడి డిఫైన్ చేసుకుంటాము. తర్వాత ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి మనం ప్రాజెక్ట్కి ఏ నేమ్ అయితే ఇస్తామో జనరలీ ఆర్టిఫాక్ట్ ఐడి అదే నేమ్గా పెట్టుకుంటాం. హ్మ్. తర్వాత వర్జన్ ఏంటి అంటే ఆ పర్టికులర్ ఆర్టిఫాక్ట్ వర్జన్ ఏంటి అనేది మనం అక్కడ స్పెసిఫై చేసుకుంటాం. సో జనరలీ నేను పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో రాసింది ఈ ఆప్షన్స్ అండి. ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ చెప్పారు. అవి రాసా అంటున్నారు. దీంతో పాటు మనం ఎక్స్‌ట్రాగా రాస్తాం కదా! బిల్డ్ స్టెప్స్‌లో మనకు క్లీన్ ప్లగిన్స్ కంపైలర్ ప్లగిన్ ఇవి పెడతాము. అలానే డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్‌లో పెడతాము. నెక్స్ట్ జేఫ్రాగ్ ఏదైనా పెట్టాలంటే ఇవన్నీ ఉన్నాయి గదా! ప్రొఫైల్స్ అని, సో ఓకే. మీరు ప్రాపర్టీస్ మ్యాండేటరీ అని, ఎలిమెంట్సా లేకపోతే ప్రాపర్టీ మొత్తం నేను మ్యానిటరీ ఎలిమెంట్స్ కంప్లీట్‌గా అడగలేదు కదా! నేనేమన్నా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ రాశారా అని అడిగాను. అడిగినప్పుడు మీరేంటి యాహ్! ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా చెప్పాలి గదా! పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇవుంటాయి. ఇవన్నీ రాశాము, ఇట్లా రాశామని చెప్పాలి గదా! ఇన్ డీటెయిల్‌గా. యాహ్! యాహ్! ఓకేనా? యాహ్! గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవ్రీవన్ గైస్ యూజువల్‌గా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మనం అంత రాయము. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ మనం రాయము. ఎందుకు రీజన్ చెప్తాను చూడండి. ఎస్పెషల్లీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక రిపోజిటరీ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ మైక్రో సర్వీస్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనుకోండి డెవలపర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్లిప్స్ కానీ లేకపోతే నెట్‌బీన్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు
పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అక్కడ ఆటోమేటిక్గా రాస్తుంది. మనం ఏం స్పెసిఫిక్గా రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అంటే ఒకవేళ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ డెవలపర్కి ఐడియా లేదు, ఏదైనా హెల్ప్ కావాలంటే అప్పుడు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం హెల్ప్ చేయాలి. అప్పుడు మాకు తెలియదు అని చెప్పకూడదు. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ యూజువల్గా ఇన్ బిట్వీన్ డెవలపర్స్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఇద్దరు రాస్తారు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి. ఒకవేళ డెవలపర్కి ఐడియా లేకపోతే మనం, కానీ 99% ఏంటంటే డెవలపరే చూసుకుంటారు. మనకేమంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఉంటుండేది, ఒక 3 to 5 years బ్యాక్ ఏంటంటే మనం క్రియేట్ చేసి మనం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ రాయడం ఇలాంటి చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ అంటే అప్పుడు కూడా ఎక్లిప్స్ లేదా అంటే ఉన్నది, ఉన్నా కూడా అప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ డెవాప్స్ ఇంజనీర్ మేనేజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎస్పెషల్గా ఏంటంటే డెవలపరే మేనేజ్ చేస్తున్నారు. ఎప్పుడన్నా ఏదైనా చేంజెస్ చేయాలంటే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మనం కూడా చేయొచ్చు డైరెక్ట్గా. ఒకవేళ చేసేటప్పుడు కావాలంటే మనం డెవలపర్కి ఇన్ఫార్మ్ చేస్తాం, ఇది చేంజెస్ చేస్తున్నాము మీకు ఓకేనా, ఎందుకు చేస్తున్నామంటే మనం జస్టిఫికేషన్ లాగా ఇచ్చేసి మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకోటి డిపెండెన్సీస్ కూడా డిఫైన్ చేస్తాం కదా మురళి గారు, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. డిపెండెన్సీస్ చాలా ఉన్నాయి. ఎస్, అవి మనం చేస్తాం కదా రియల్ టైంలో యాజ్ డెవాప్స్ రియల్ టైమ్ ఇంజనీర్స్. యాజ్ ఎ డెవాప్స్ అని ఏం లేదండి, అదే చెప్పేది. డెవలపర్ రాస్తారు, వాళ్ళకి ఐడియా లేకపోతే మనం హెల్ప్ చేయాలి. కానీ డెవాప్స్ ఇంజనీర్ తెలియాలి కంపల్సరీ, ఇవన్నీ ఉంటాయి ఇట్లా ఇట్లా దీనికోసం అని. ఎగ్జాంపుల్ మనకు సోనార్కి ఇంటిగ్రేట్ చేయాలనుకోండి, జక్క ఒక ప్లగ్ఇన్ ఉంది, అది పెడితే కానీ మనకు రిపోర్ట్ జనరేట్ అవ్వదు. కరెక్ట్. సో యా అట్లా ప్రతిదీ తెలియాలి. నాకు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ నాకు రాదు అని చెప్పకూడదు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా. క్లియర్ కదా. యా సో అలాని మనమే రాస్తామంటే లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు కదా, మనం రాయము. కానీ ఒకవేళ డెవలపర్కి ఐడియా లేకపోతే మనం రాయాలి. రెండు ఉంటాయి. ఓకే అండి. ఓకేనా. ఫైన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ అండ్ సో మనం ఎన్ని యా లొకేషన్లో ఉంటుంది సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్? సో మనకి సెట్టింగ్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది మావెన్లోని మనం బేసికలీ ఏదైనా గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే మనకి మావిన్ బిల్డ్ లైఫ్ సైకిల్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైనా గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి అనుకుంటే మనము అప్పుడు సెట్టింగ్స్ ఎక్స్ఎంఎల్ అనేది జనరలీ వాడతాము. సో ఓకే, అగైన్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫైల్. ఇందులో వచ్చేసి మనకి 2 లొకేషన్స్ జనరలీ లో ఉంటుంది. బేసికలీ M2 అండర్స్కోర్ హోమ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ హోమ్ డైరెక్టరీలో కూడా ఉంటుంది. అంటే యా సింపుల్గా ఎలా చెప్పాలంటే మ్యావిన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామో దాని లోపల కాన్ఫిగ్లో సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుందని చెప్పండి. ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే ఆ యూజర్ .m2 డైరెక్ట్లో సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పండి. యూజర్ లెవెల్లో ఉంటుంది, గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. గ్లోబల్ లెవెల్ అంటే మ్యావిన్ ఎక్కడ ఇన్స్టాల్ చేసామో అక్కడ ఉంటుంది. ఓకేనా. సో యా ఇక్కడ ఓకే. మనం సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏమేమి మెన్షన్ చేస్తాం, ఒక హై లెవెల్ ఏమైనా ఐడియా ఉందా ఎగ్జాక్ట్గా ఏమి? మనం ఇందాక చెప్పినట్టు రిపాజిటరీస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక నెక్సస్ కానీ జేఫ్రాక్ కానీ మనం సెట్టింగ్ ఎక్స్ఎంఎల్లోని ఆ పర్టికులర్ రెపో యూఆర్ఎల్ ఇచ్చేసి రెపో ఐడి ఇచ్చేసి మనము అండర్ సెట్టింగ్స్ మనము డిఫైన్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ డాట్ ఎక్స్ఎంఎల్లో. ఓకే, అండ్ ఇంకా యూజర్ క్రెడెన్షియల్స్ కూడా మనం సేవ్ ఏ చేసుకోవచ్చు యూజర్ ఇందులో. క్రెడెన్షియల్స్? మనకి రిమోట్ రిపాజిటరీ యూజర్ క్రెడెన్షియల్స్ ఆ పర్టికులర్ సర్వర్కి నెక్సస్ ఆర్ మనం జేఫ్రాగ్? నెక్సస్ ఆర్ జేఫ్రాగ్, ఎస్. సో అవి కూడా మనం ఆ క్రెడెన్షియల్స్ అనేవి అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అగైన్ తర్వాత ఏదైనా ప్లగిన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆర్ ప్లగిన్స్ అనేవి మనం డిఫైన్ చేసుకోవాలి. సారీ ఏంటి? ప్రాక్సీస్ ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తాం కదా మనం. యా ప్రాక్సీస్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. యా సో ఇక్కడ రియల్ టైమ్ లో వాడతామా? సెట్టింగ్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అగైన్ మనం రియల్ టైంలో వాడము. ఎందుకు వాడడం? నేను వీడియోలో చెప్పాను, నాకు గుర్తు రావట్లేదు. గుర్తుపెట్టుకోండి గైస్, సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ రియల్ టైంలో ఎక్కువ వాడడం. ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఎందుకు చూపిస్తానంటే ఇలా చేయొచ్చు అథెంటికేషన్, దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము జెన్కిన్స్లోనే చెప్పాను. జెన్కిన్స్లో ఏం చేస్తాము, ఎగ్జాంపుల్ నెక్సస్ జేఫ్రాగ్ అథెంటికేషన్ డీటెయిల్స్ అనేది సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్లో పెట్టే బదులు డైరెక్ట్గా జెన్కిన్స్లో క్రెడెన్షియల్స్ మేనేజర్లో పెట్టి అక్కడి నుంచి కాల్ చేసుకోవచ్చు కదా మనం. కరెక్ట్. అలా చేసుకుంటాం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అలానే కొన్ని ఓల్డర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్లో పెట్టేవాళ్ళే, అదేంటి లోకల్ రిపాజిటరీ కానీ లేకపోతే క్రెడెన్షియల్స్ ఇవన్నీ.
కానీ ఏంటి ప్రాబ్లం ఏంటంటే సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ పెడితే క్రెడెన్షియల్స్ అవి ఎక్స్పోజ్ అవుతాయి కదా. ఎవరికైనా సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎవరికైనా తెలిసిందనుకోండి, దాని లోపల ఆర్టిఫాక్ట్ ఎగ్జాంపుల్ నెక్సెస్ ఆర్ జేఫ్రాగ్ క్రెడెన్షియల్స్ ఉంటే కనుక వాళ్ళు ఈజీగా యూజ్ చేసుకుంటారు కదా. యా సో యా కాబట్టి ఇప్పుడున్న ట్రైనింగ్లో ఏంటంటే సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎక్కువ వాడము. ఆల్వేస్ జెంకిన్స్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏంటంటే బిల్డ్ చేసి ఆర్టిఫాక్ట్స్ నెక్సెస్లో స్టోర్ చేయాలంటే క్రెడెన్షియల్స్ మేనేజర్లో పెట్టి అక్కడి నుంచి మనం కాల్ చేసుకుంటాం. ఓకేనా? యా ఉమ్. మీకు పేరెంట్ పామ్ అంటే ఐడియా ఉందా? పేరెంట్ పామ్ అంటే మనము జనరలీ అగైన్ ఏదైనా పర్టికులర్ డిపెండెన్సీస్ మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అగైన్ ఇది అగైన్ ఏదైనా కాన్ఫిగరేషన్స్ కూడా సెంట్రలైజ్డ్గా పెట్టుకోవాలి అంటే మనము ఆ పేరెంట్ పామ్ అనేది జనరలీ యూజ్ చేసుకుంటాం. యా, సూపర్. సో దాంతోపాటు 2 పాయింట్స్ యాడ్ చేస్తాను ఇక్కడ మీకు. సో ఈ ఓకే. పేరెంట్ ఫామ్ ఎక్కడ వాడతామంటే ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్లో కామన్గా వాళ్ళు బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసి వాళ్ళు యా ఆర్టిఫాక్ట్స్లో స్టోర్ చేస్తారు. అవి కామన్గా ఉన్నాయనుకోండి, అవి ఏ ప్రాజెక్ట్లో ఉంటే ఆ ప్రాజెక్ట్లో వాడుకోవచ్చు. అప్పుడు పేరెంట్ అనే ఓపెన్ క్లోజ్ పెట్టేసి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో దాని ఆర్టిఫాక్ట్ ఐడి గ్రూప్ ఐడి వర్షన్ మెన్షన్ చేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాజెక్ట్లో ఎక్కువగా పేరెంట్ మాడ్యూల్ అనేది, అదే పేరెంట్ ఆప్షన్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎస్పెషల్లీ. అగైన్ అది డెవాప్స్ ఇంజనీర్సా నో, అది ఇది మళ్ళీ డెవలపర్, అది డెవలపర్సా లేదంటే డెవలపరే చూసుకుంటారు. ఏదన్నా బిల్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే మనం కూడా ఒకవేళ హెల్ప్ అడిగితే ట్రబుల్ షూట్ చేయాలి. యా ఓకేనా? యా ఫైన్. నెక్స్ట్ మనకు మ్యావిన్ ప్లగ్గిన్స్ ఏమన్నా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చెప్పరా? ఏమేం ప్లగ్గిన్స్ వాడారు మీరు? సో మావిన్ ప్లగ్గిన్స్. ప్లగిన్స్ వచ్చేసి ఓకే. సో మనము నాకు గుర్తున్న అంతవరకు షూర్ ఫైర్ ప్లగిన్ ఏదైనా మనము సూపర్. టెస్ట్ కేసెస్ రన్ చేయాలి అనుకుంటే అండ్ కంపైలర్ ప్లగిన్స్ కూడా వాడతాము ఓకే. అగైన్ ఫర్ కోడ్ కంపైలేషన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు ఇంకా వేరే ప్లగిన్స్ అంటే ఇప్పుడు మనము బిల్ లైఫ్ సైకిల్ ఏది వాడినా ప్లగ్ఇన్ యూజ్ చేసుకుంటాయి కదా. కంపైలర్ ప్లగ్ఇన్, అవును ఎంబిఎన్ కంపైలర్ యా అంటే కంపైలర్ ప్లగ్ఇన్ యూజ్ చేస్తాయి. ఎంబిఎన్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ రిలేటెడ్ ప్లగ్ఇన్ వాడుతుంది. ఓకే. జార్ ప్లగిన్స్ కూడా యా జార్ ఫైల్, జార్ ఆర్ వార్ ఫైల్ యూజ్ చేస్తుంది. ఎంబిఎన్ ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ ప్లగ్ఇన్ వాడుతుంది. యా అన్ని ప్లగ్ఇన్ ఉంది కదా. యా యా సో కాబట్టి టెస్ట్ కేసెస్ సైడ్ ప్లగిన్ టెస్ట్ కేసెస్ ప్లగిన్ రిలేటెడ్ ప్లగ్ఇన్ సూర్ఫైర్ ప్లగ్ఇన్ ఉంది కదా. డిప్లాయ్ ప్లగిన్ యా ఇలా యా మనకు ఏ దానికైనా ప్లగ్ఇన్స్ అనేది వాడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్లగ్ఇన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ లెవెల్ అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? యా యా ఫైన్. మనకు మాడ్యులర్ అనే కాన్సెప్ట్ ఉంది ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో, ఐడియా ఉందా? యా మాడ్యులర్ ఎందుకు వాడతాం? యా మాడ్యులర్, మాడ్యూల్ ఆర్ మాడ్యులర్ వాట్ ఎవర్. సో మనము జనరలీ ఏదైనా ఆ, ఏదైనా మల్టీ మాడ్యూల్ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నప్పుడు ఎక్కడ చేసినప్పుడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు కానీ మ్, లేదంటే యా ఐడియా లేదా? ఐ హ్యావ్ టు థింక్ మనకి జనరలీ పేరెంట్ మాడ్యూల్ చైల్డ్ మాడ్యూల్ ఇవి ఉంటాయి అవును. సో ప్రతి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లోని మనము ఆ పర్టిక్యులర్ మాడ్యూల్స్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు అండర్ యా అండ్ ఆ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ చెప్తాను మనము ఆ ఓకేనా? పర్టిక్యులర్ మాడ్యూల్కి తగ్గట్టు మనకు ఒక్కొక్క పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఉంటుంది సో మనము ఎప్పుడైతే ఒక మ్యావిన్ ప్రాజెక్ట్ అనేది రన్ చేస్తామో ఈ ఒక్కొక్క చైల్డ్ మాడ్యూల్ ఏదైతే డిఫైన్ చేసుకుంటామో ఆ పర్టిక్యులర్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో డిఫైన్ చేసినట్టు మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఓకే, ఒక సూపర్. మాడ్యులర్ లార్జ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మనము ఏదైనా ఈ చైల్డ్ మాడ్యూల్స్ పెట్టుకొని మనము ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు యా, ఇస్ ఇట్ కరెక్ట్, రైట్ ఆల్మోస్ట్ కరెక్ట్ చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మాడ్యూల్ ఎప్పుడు వాడతామంటే ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, యూజర్ ఐఫన్ రిజిస్ట్రేషన్ అనే ఒక ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? దాని లోపల యూజర్ ఐఫన్ సర్వీసెస్, యూజర్ ఐఫన్ సైన్అప్ ఇలాంటివి సబ్ మాడ్యూల్స్. సబ్ మాడ్యూల్స్ యా ఇంకా అంటే ఆ రిపాజిటరీలోనే ఉంటుంది ఫోల్డర్ స్ట్రక్చర్.
దాంట్లో యా కూడా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది. సో దాన్ని యా మళ్ళీ మనం రన్ చేసే బదులు ఏం చేస్తామంటే మెయిన్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో ఆ మాడ్యూల్ ని కాల్ చేస్తే మనం ఎప్పుడు బిల్డ్ లైఫ్ సైకిల్ రన్ చేస్తామో ఆటోమేటిక్గా దాన్ని కాల్ చేసుకుని బిల్డ్ అయిపోతాయి. ఓకే సో ఓకే ఇది సింపుల్ గా చెప్పాలంటే ఓకేనా? అర్థమైంది కదా? యా మళ్ళీ చెప్పనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి మురళి గారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, గిట్హబ్ రిపాజిటరీ ఉంది, యూజర్ ఐఫోన్ రిజిస్ట్రేషన్ అని. అది మెయిన్. యా సో దాని లోపలనే యా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది, దాంతో పాటు కొన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది. యూజర్ ఐఫోన్ సర్వీస్, యూజర్ ఐఫోన్ సైన్ అప్, లాగిన్, ఇట్లా సంథింగ్. అవి దానిని ఏమంటుంటే మాడ్యూల్స్ అని పిలుస్తాం. ఆ మాడ్యూల్స్ లోపల, ఆ డైరెక్టరీస్ లోపల పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది, సబ్ మాడ్యూల్స్ యొక్క పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. సో దాన్ని ఏం చేస్తామంటే ఎస్ మనం మెయిన్ మాడ్యూల్ అంటే మెయిన్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లోకి మనం కాల్ చేస్తే ఇండైరెక్ట్ గా ఆ సబ్ మాడ్యూల్స్ కూడా కాల్ అవుతాయి. ఎప్పుడు మనం బిల్ లైఫ్ సైకిల్స్ రన్ చేసినప్పుడు. యా గాట్ ఇట్. క్లియర్ కదా? ఇది యూజువల్ గా యా ట్రాక్ లో వాడుతూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ గురికి. ఓకేనా? షూర్ యా యా, లెట్స్ యా టేక్ ఎగ్జాంపుల్. నాది ఒక జావా అప్లికేషన్, అది జావా 8 లో రాశాను. ఇప్పుడు నేను జావా 11 నా లోకల్ ఇన్స్టాల్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఎంవిఎన్ ప్యాకేజ్ అని టైప్ చేశా. ఏమవుతుంది? సో మనకి ఎర్రర్ వస్తుంది. హ్మ్. సో మనము జావా అనేది అన్ఇన్‌స్టాల్ చేసి జావా 11 వెర్షన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని మళ్ళీ మావిన్ కమాండ్స్ అనేవి రన్ చేసుకోవాలి. నేను అడిగింది ఇక్కడ జావా 8 ఉంది మంది. జావా 17 అనేది ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మీరు సింపుల్గా ఏం చెప్పాలంటే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి అని చెప్పాలి. యాహ్! కానీ వర్క్ అరౌండ్ కూడా అన్‌ఇన్‌స్టాల్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవడమే కదా! కాదా? వర్కౌట్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మన అప్లికేషన్ జావా 8 బదులు జావా 17కి అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుందని చెప్తాను. ఓకేనా? యాహ్! ఓకే. యాహ్! ఫైన్. ఇక్కడ మనకి రియల్ టైంలో, కమింగ్ టు ద రియల్ టైం, హ్మ్. లేటెస్ట్ జావా, లేటెస్ట్ మ్యావిన్ వర్షన్ మనం వాడతామా? వాడము. ఇందాక చెప్పినట్టు లాంగ్ టర్మ్ సపోర్ట్ వెర్షన్సే వాడతాము. అండ్ హ్మ్. దానికి కంపాటిబుల్ జావా వెర్షన్స్ అనేది మనము అవి వాడుకుంటాం. సో మనం లేటెస్ట్ వెర్షన్స్ అనేవి ఎప్పుడు నాట్ రికమెండెడ్. ఓకే. లేటెస్ట్ వర్షన్స్ అనేది వాడమని చెప్పాలి. ఓకే, ఫైన్. యాహ్! ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక అప్లికేషన్. యాహ్! ఆ అప్లికేషన్ యాహ్! జావా 8 మీద రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు జావా 11కి మైగ్రేట్ చేయాలంటే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? యూజువల్గా మన సైడ్ ఏముంటాయి, డెవలపర్ సైడ్ ఏముంటుంది? ఒక మావిన్ జావా 8 ప్రాజెక్ట్‌కి ఉంది, జావా 11కి అప్గ్రేడ్ చేస్తున్నారు. ఓకే. చేస్తున్నప్పుడు యాజ్ ఎ డెవాప్స్ ఇంజిన్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనమొచ్చేసి మనము ఆ జావా వెర్షన్‌కి మనం స్విచ్ అవ్వాల్సొస్తది. యాస్ డెవాప్స్ మీరిందాక చెప్పినట్టు అప్‌గ్రేడ్ చేసుకోవడము. హ్మ్. అండ్ తర్వాత ఈ మావిన్‌లోని కూడా ఐ మీన్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లోని కూడా మనము ఆ జావా వెర్షన్ అనేది అప్‌డేట్ చేసుకోవచ్చు. అండ్ ఓకే. డెవలపర్ యాహ్! సో యాహ్! సింపుల్ గా ఇన్ చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. జావా 8 నుంచి యాహ్! 11 కు అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ ని ఫస్ట్ డెవలపర్ పర్స్పెక్టివ్ లో వద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే. జావా 11 రిలేటెడ్ ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నా, వర్షన్స్, ఎగ్జాంపుల్ కంపైలర్ ప్లగిన్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా? లేదా హ్మ్. అప్లికేషన్ రిలేటెడ్ ప్లగిన్ వర్షన్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకుంటారు వాళ్ళు. జావా 11 ఓకే. కి చేసేసి వాళ్ళు లోకల్ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎప్పుడు మనం లోకల్ బిల్డ్ చేయం కదా, మనకు ఒక టూల్ ఉంది కదా, యాహ్! ఎగ్జాంపుల్ జెన్కిన్స్ అని సిఐ టూల్. అక్కడ ఇంటిగ్రేట్ యాహ్! చేసినప్పుడు మనకు ఆ జావా 11 అప్లికేషన్ మన జావా 11 యొక్క స్లేవ్ నోడ్ లో రన్ అయ్యేలాగా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. మనకు ఆల్రెడీ యాహ్! ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ యాహ్! లేకపోతే ఒక స్లేవ్ నోడ్ జావా 11 సెటప్ చేయాలి. సెటప్ చేసి ఈ యొక్క లేబుల్ యూజ్ చేసుకోండి అని డెవలపర్కి మనం ఇన్ఫార్మ్ చేస్తాం. యాహ్! ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఏది? స్లేవ్ నోడ్ సెటప్ చేసి జావా 11 రిలేటెడ్ మనం సెటప్ చేసేది మన రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మీరు అడగచ్చు, మరి మాస్టర్ నోడ్ లో రన్ చేయొచ్చు కదంటే మాస్టర్ నోడ్ లో రన్ అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. ఎందుకు? హ్మ్. అన్ని జాబ్స్ అనేది రన్ అవ్వవు. ఎగ్జాంపుల్ నేను మాస్టర్ జెన్కిన్స్ మాస్టర్ లో నేను జావా 8 రన్ అవుతుంది, మీదేమో జావా 11, ఎట్లా రన్ అవుతుంది? వర్క్ అవ్వదు కదా.
దానికోసం యా ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్ స్లేవ్ నోట్స్ అనేది సెటప్ చేస్తాం. ప్రతి దానికి ఎగ్జాంపుల్ జావా 8 అయితే 11, 17, 21, 23 అన్నిటికీ స్లేవ్ నోట్ సెటప్ చేస్తాం. స్లేవ్ నోట్ అంటే ఐడియా ఉంది కదా. ఒకవేళ ఐడియా లేకపోతే జెన్కిన్స్ కాన్సెప్ట్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో మనం యా అట్లా చేస్తాం. ఎప్పుడే కానీ మన లోకల్లో సెటప్ చేయడము, బిల్డ్ చేయడం అనేది ఉండదు ఎప్పుడు. ఇది ఇక్కడ మనం ఎందుకు ఫస్ట్ అండర్స్టాండింగ్ మన లోకల్లో ఎలా వర్క్ అవుతుంది అనేది తెలిస్తే సెటప్ చేయడం ఈజీ. అందుకోసమే మీరు లోకల్లో సెటప్ చేయడం అనేది తెలుసుకోవాలి. ఓకేనా. యా అంతేగాని రియల్ టైంకి వచ్చేసరికి అన్ని లోకల్లోనే చేస్తామని కాదు. ఎప్పుడైనా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సిఏ టూల్తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ జెన్కిన్స్లో ఇంటిగ్రేట్ చేసి బిల్డ్ క్లోన్ చేసుకునేలాగా, రిపాజిటరీ క్లోన్ చేసుకునేలాగా, బిల్డ్ చేసేలాగా మనం ఎవ్రీథింగ్ సెటప్ అనేది చేస్తాం. అది ఫ్రీ స్టైల్ జాబ్ ఉండొచ్చు, జెన్కిన్స్ పైప్ లైన్ ఉండొచ్చు, లేకపోతే జెన్కిన్స్ షేర్ లైబ్రరీస్తో సెటప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడున్న మస్ట్ యా ట్రెండింగ్ పార్ట్ చూసుకున్నట్టే జెన్కిన్స్ షేర్ లైబ్రరీస్ అనేది వాడుతున్నారు. ఓకేనా. సో యా మీరు ఫ్రీ స్టైల్ జాబ్ సెటప్ చేసినా అని చెప్పినా సరే, బిల్డ్ జాబ్కి దే కెన్ ఈజీ టు ఐడెంటిఫై. ఓకే, వీళ్ళు మేబీ ప్రాక్టీస్ చేసి వచ్చి ఉంటారని ఒక తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే రియల్ టైంలో ఎప్పుడైనా సరే మనము షేర్ లైబ్రరీస్ అనేది వాడతాం. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మన తెలుగు డెవాప్స్ గురు వెబ్సైట్ ఉంది కదా, డెవాప్స్లో జెన్కిన్ కోర్స్లో ఆల్రెడీ కవర్ చేశాను షేర్ లైబ్రరీస్, ఒకసారి చూడండి. యా యా ఓకేనా. షూర్ యా ఫైన్. యా సో ఇక్కడ వన్ మోర్ థింగ్ అండి. మనకి ఎగ్జాంపుల్ టెక్వల్ తెలుగు డెవాప్స్ గురించి ఒక కంపెనీ అనుకోండి. అక్కడ మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. జావా 8 ఉన్నాయి, జావా 17 ఉన్నాయి, జావా 11 ఉన్నాయి, జావా 21 ఇట్లా మనకు ఉన్నాయి. నేను ఇప్పుడు బిల్డ్ చేయాలనుకుంటున్నా దీనిలో. ఎలా చేస్తాం? యా ప్రాసెస్ ఏంటి యూజువల్గా రియల్ టైంకి వచ్చేసరికి? సో మనం రియల్ టైంలోని జెన్కిన్స్ యూస్ చేసుకొని మనం స్లీవ్ నోట్స్లో డిఫైన్ చేసుకుంటాం మురళి గారు. ఓకే. సో యా ఆ పర్టికులర్ జేడీకే వర్షన్స్ మీరు ఏదైతే చెప్పారో దానికి మనం స్లేవ్ నోట్స్ అనేవి యూస్ చేసుకొని యా డిఫైన్ చేసుకొని మనము అట్లా రన్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు చెప్పింది కరెక్టే, కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పాలి. ఓకేనా. ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ జావా 8, 11, 17 ఇట్లా మనకు మల్టిపుల్ అప్లికేషన్స్ వర్షన్స్ ఉంటే మనకు జెన్కిన్స్లో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు స్లేవ్ నోడ్ కాన్సెప్ట్ అనేది వాడతాం. స్లేవ్ నోడ్ అంటే ఏం లేదు, మన జాబ్స్ ఏమో మాస్టర్లో క్రియేట్ చేస్తాం, బిల్డ్ అయ్యేటి మాత్రం స్లేవ్ నోడ్లో రన్ అవుతాయి. ఎందుకు? మాస్టర్లో 8, 11, 17, 21 అన్ని రన్ అవ్వవు, కొన్ని కంపాటబిలిటీస్ ఇష్యూస్ ఉంటాయి. అందుకోసమే ఆల్వేస్ రికమెండెడ్ ఏంటంటే జావా 8 ఉంటే జావా 8 రిలేటెడ్ స్లేవ్ నోడ్ క్రియేట్ చేస్తాం. అది విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, లేదా కంటైనర్గా రన్ అవ్వచ్చు. మన జాబ్ అనేది సెటప్ చేసిన తర్వాత ఫ్రీ స్టైల్ జాబా, జెన్కిన్స్ పైప్ లైన్ ఏదైతే అది ఇప్పుడున్న ట్రైనింగ్లో చూసుకున్నట్టయితే జెన్కిన్స్ పైప్ లైన్ వేర్ షేర్ లైబ్రరీస్ అనేది వాడుతున్నాడు. సో మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన ప్రాజెక్ట్ అనేది ఆ ఎగ్జాంపుల్ జావా 8 అనుకోండి, జావా 8 అనేది జావా 8 యొక్క స్లేవ్ నోడ్లో రన్ అయ్యేలాగా మనం పెడతాం. ఏజెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ లేబుల్స్ పెట్టేసి మనం రన్ చేసుకుంటాం. ఓకేనా. అది సేమ్ ప్రాసెస్. జావా అయినా, డాట్ నెట్ అయినా, నోడ్ జేఎస్ అయినా, పైథాన్ అయినా, పైథాన్ కూడా సపరేట్ స్లేవ్ నోడ్ వాడతాం, డాట్ నెట్ కూడా సపరేట్ స్లేవ్ నోడ్ వాడతాం. ఇట్లా ఉంటుంది. ఒకే స్లేవ్ నోడ్లో అన్ని రన్ చేయం ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. అలా చెప్పారంటే మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ ఐడియా లేదని ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ ఆన్ దట్ వన్. ఓకే. యా ఓకే ఫైన్. అండి. ఫైనల్ క్వశ్చన్. ఏమైనా మ్యావిన్ బిల్ ఇష్యూస్ ఏమైనా రీసెంట్గా ఫేస్ చేశారా? సో జనరలీ ఫేస్ చేసిన ఇష్యూస్ అంటే ఆ, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు జావా ఇన్కంపాటిబిలిటీ, వర్జన్ ఇన్కంపాటిబిలిటీ ఓకే. ఇష్యూస్, మళ్ళీ డిపెండెన్సీస్ ఒకవేళ ఏమైనా డిపెండెన్సీ ఎర్రర్స్ ఉంటే అవి, తర్వాత లేదంటే కాన్ఫిగరేషన్స్ మనం కరెక్ట్గా డిఫైన్ చేయకపోతే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లగిన్స్ కానీ మనము pom.xmlలోని ఇన్కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఏమైనా ఉంటే దానివల్ల కూడా మనకి జనరలీ బిల్డ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ అగైన్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నప్పుడు మనకి అవుట్ ఆఫ్ మెమరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెమరీ ఇష్యూస్ కూడా వి మైట్ గెట్. అంటే మనకి జనరలీ ఎక్కడ మెమరీ ఇష్యూ యా అంటారు? జెన్కిన్స్ లోనా, స్లేవ్ నోడా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ? సో మనము జనరలీ ఒక బిల్డ్ లైఫ్ సైకిల్ రన్ చేస్తున్నప్పుడు ఆ, మనకి ఈ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కి
ఇట్ మైట్ రిజల్ట్ ఇన్ అవుట్ ఆఫ్ మెమరీ. సో మనము లినక్స్లోని ఐ డోంట్ రిమెంబర్ ద లొకేషన్ ఎగ్జాక్ట్లీ. మనము XM X2G అని ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మనం సైజ్ అనేది చేంజ్ చేస్తాం కదా మురళి గారు, ఇన్ సో టర్మ్స్ అది ఆఫ్ ఫైన్ అండి, నాకు అర్థమవుతుంది. మీరు అక్కడ యా. చేంజ్ చేస్తే కనుక ఎక్కువ. నేను అడిగేది ఏమడుగుతున్నా అంటే ఎక్కడ మెమరీ ఇష్యూస్ వస్తాయి, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు చెప్పింది అన్ని కరెక్టే. ఒకటి ప్లగ్ఇన్ ఇష్యూస్ వస్తాయి, వర్షన్ కంపాటబిలిటీ ఇష్యూ, లేకపోతే ప్లగ్ఇన్ లోపల మనం వర్షన్ వాడింది అది అవైలబుల్ లేకపోయినా, ఓకేనా. సో ఇవన్నీ ఫైన్. మనకి మెమరీ బిల్డ్ ఫెయిల్యూర్ అవుతుంది, అవుట్ ఆఫ్ అదే మెమరీ ఇష్యూ కూడా ఇష్యూ వస్తుంది. వస్తుంది, ఐ అగ్రీ, కాదనట్లేదు. ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్. ఎక్కడ వస్తుందంటే అవుట్ ఆఫ్ మెమరీ అనేది ఎగ్జాంపుల్ ఒక ఫైల్ అనేది స్లేవ్ నోడ్ లో రన్ చేస్తే ఆ స్లేవ్ నోడ్ లో అవుట్ ఆఫ్ మెమరీ ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటుంది, అట్లా చెప్పాలి. అవుట్ ఆఫ్ మెమరీ ఓకే. అంటున్నారు, ఎక్కడైనా క్లారిటీ ఇవ్వాలి కదా. యా, అంటే నేను అలానే ఇంకా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే పామ్ ప్రొడక్షన్ లో ప్రాపర్ గా పెట్టకపోయినా బిల్స్ ఫెయిల్ అవుతాయి. సమ్ టైమ్స్ డెవలపర్ కోడ్ అనేది మేబీ రాంగ్ రాసి ఉండొచ్చు, రిఫర్ అనేది యా. డిఫరెంట్ గా రిఫర్ చేసినప్పుడు బిల్ ఫెయిల్ అవుతాయి. అక్కడ రెస్పాన్సిబిలిటీ డెవాప్స్ ఇంజనీర్ ఏంటంటే బిల్ ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ యూజువల్ గా డెవలపర్ చెక్ చేస్తారు లాక్ చెక్ ఓకే. చేసి ఒకవేళ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు అంటే కనుక అప్పుడు మనం వస్తాం, మనం చూసుకోవాలి. ఇక్కడ మన ఓకే. యొక్క రెస్పాన్సిబిలిటీ ఎస్పెషల్ ఏంటంటే మన జాబ్ రన్ చేస్తున్నప్పుడు స్లేవ్ నోడ్ మీద రన్ అవ్వట్లేదు, అది ఆఫ్లైన్ లో ఉంది, స్టిల్ ఆన్లైన్ లోకి రావట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు మన రెస్పాన్సిబిలిటీ. యా. ఓకే. యా. సో రిమైనింగ్ పార్ట్ ఓకే. కాంప్లెక్స్ ఇష్యూ అవన్నీ డెవలపర్సే. కానీ ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, అది డెవలపర్ ఇష్యూనా లేకపోతే డెవాప్స్ ఇష్యూనా అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అంటే అప్పుడు మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి. మనం లాక్ చెక్ చేసి వాట్ ఎగ్జాక్ట్లీ ఏ డెవలపర్ ఇది ఇష్యూ, ఇది చేసుకోండి, ఫిక్స్ చేయకపోతుంది, ఇది కోడ్ ఇష్యూ, కోడ్ చెక్ చేసుకోండి, ఓకేనా. యా. ఇది మ్యావిన్ ఇష్యూ, యా. మ్యావిన్ అప్గ్రేడ్ చేస్తాము, అప్గ్రేడ్ చేసిన తర్వాత యూజ్ చేసుకోండి, అట్లా. యా. ఇక్కడ స్లేవ్ నోడ్ లో ఏంటి, మనం జావా ఇన్స్టాల్ చేస్తాం, మ్యావిన్ ఇన్స్టాల్ చేస్తాం, అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం మనం. అదంతా మనం అవును. ఆటోమేషన్ చేసుకుంటాం, డిపెండ్స్ ఆన్ మన ప్రాజెక్ట్ ఎట్లా యా. మేనేజ్ చేస్తాం అనేది, ఓకేనా. యా. సో ఇది ఎనీ క్వశ్చన్స్ మీకు మ్యావిన్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోయాయండి, ఓకేనా. ఎస్పెషల్లీ డెవాప్స్ ఇంజనీర్ సైడ్ అలానే డెవలపర్స్ ఎలా ఉంటుంది ఏంటనేది కవర్ చేశాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ప్రస్తుతానికి నాకు ఏం క్వశ్చన్స్ లేవు, కాకపోతే జెన్కిన్స్ లోని ఇంకా కొంచెం నాకు అవగాహన రావాలి మురళి గారు. సో యా, ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు జెన్కిన్స్ ఇప్పుడు. ఓకే, యా. ఫైన్. సో ఇక్కడండి ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఎవ్రీవన్, మ్యావిన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిల్ టూల్. రీసెంట్గా ఫ్రీక్వెంట్గా మనకు బిల్స్ ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటాయి, అది డెవలపర్ ఇష్యూనా డెవాప్స్ ఇష్యూనా డిపెండ్స్ ఆన్ మనం చూస్తాం. అలానే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లెవెల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు జావా 8, 11, 17, 21 ఉంటే ఎలా బిల్డ్ చేస్తా ఉన్నప్పుడు స్లేవ్ నోడ్ కాన్సెప్ట్ వాడతామని చెప్పాలి. అలా కాకుండా అన్ని మాస్టర్ని రన్ చేస్తామని చెప్పాను అనుకోండి, అప్పుడు సింపుల్గా అడుగుతారు మరి కంపాటబిలిటీ ఇష్యూస్ రావా అంటే రావన్నారు అనుకోండి, అప్పుడే తెలిసిపోతుంది ఓకే మ్యావిన్ మీద అంత అవగాహన లేదు, జస్ట్ నేర్చుకున్నట్టు ఉన్నారని ఈజీగా తెలుస్తుంది, ఓకేనా. ఫైన్. యా. దీంతో పాటు ఒకవేళ మీకు డెవాప్స్ రిలేటెడ్ తెలియదు, ఓకేనా, డెవాప్స్ కోర్సెస్ కావాలనుకుంటే మన తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్లో ఆల్రెడీ పబ్లిష్ చేశాను. డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ అన్ని. ఇక్కడ మనకు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ లైఫ్ టైమ్ యాక్సెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, రియల్ టైం లెవెల్లోనే చెప్పాను. ఇప్పుడు మనం కవర్ ఏం చేసామో టాపిక్స్ అవన్నీ మనం ఏం డిస్కస్ చేసామో ఇంటర్వ్యూ లెవెల్లో అన్ని టాపిక్స్ నేను కవర్ చేసినట్టే మన కోర్సులో ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, ఓకేనా. క్లియర్ కదా. ఒకవేళ మీకు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు, సో దట్ ఐ విల్ హెల్ప్ యూ టు ఎన్రోల్ ద కోర్స్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. యా. థ్యాంక్స్ మురళి గారు. Yeah.